ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చిన భయంకరమైన నిజాలు. చిన్న పట్టణాలలో ఆఖరుకు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే భయంకరమైన ప్రభావం ఏంటో ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన దినేష్ మాటల్లోనే విందాం. దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి తాను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరెవరూ పోగొట్టుకోకూడదని భావించి తాను చేసిన తప్పిదాలను మనకు తెలియజేశారు. దినేష్ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించిన ఓ యజమాని 5 నిమిషాలలో 400 రూపాయలు సంపాదించేవాడు. తనకు జరిగిన సంఘటననే అతని నోటి వెంట నిజాలను చెప్పించింది. తాను చేసిన ఆహారాన్ని తానే తిని చాలా అనారోగ్యంతో ఇలా చెప్పాడు. అతను చెప్పిన నిజాలు ఇవి. 1. ఫాస్ట్ ఫుడ్ షాప్లో వాడే చికెను తాజా అయినది కాదు. నిన్నటిది మొన్నటిది, ఒక్కోసారి 1 వారం క్రితంవి కూడా వాడతాము. చెడిపోయిన చికెన్ను వెనిగర్లో ముంచి వాటి వాసన కస్టమర్లకు తెలియకుండా చేస్తాము. 2. చికెన్ రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెన్కు ఆరెంజ్ కలర్ను వాడి రంగును మారుస్తాము. ఆ కలర్ను మీ చేతిలో వేసుకుని 1 నిమిషం తర్వాత కడిగితే ఆ కలర్ వారం రోజుల వరకు పోదు. అలాంటి కలరు మీ కడుపులోకి పోతే? 3. సోయా సాస్ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ 10 రోజుల క్రితం కాగి మరిగిన నూనెతో కానీ కలిపి వాడతాము. 4. ఏ షాప్లోనూ మంచి నూనె వాడరు, పామాయిల్ తప్ప ఏదీ వాడరు. 5. కళాయిలో అన్నం అంటుకుపోకుండా ఎక్కువగా పామాయిల్ను వాడి తొందరగా లేటు కాకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తాము. 6. చెబితే నమ్మరు, ఆ కళాయిలను రోజుల తరబడి కడగము. నూనె జిడ్డుపోయి మళ్ళీ లేటు అయితే పక్క షాప్కు వెళ్ళిపోతారని. 7. అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు. మేము దాన్ని చాలా ఎక్కువగా వాడతాము. మీరు ఒక్కసారి దాన్ని మీ నాలుక మీద పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. 8. తెల్ల మిరియాల పొడిలో చేతికి దొరికిన పిండిని కలిపి వాడతాము. ఆ పిండిలో పురుగులు కూడా ఉంటాయి. 9. టమాటో సాస్ ఎక్కువ మోతాదుల్లో కొని పారేస్తాము. అందువల్ల అవి చెడిపోయినా ఎక్స్పైరీ డేట్ అయినా వాటిని కూడా వాడిస్తాము. 10. చిల్లీ సాస్ వాడుతున్న బాటిల్ను మీ ముక్కు దగ్గర పెట్టుకొని చూడండి, ఆ వాసనకు మీకు వాంతులు రాక మానవు. 5 నిమిషాలలో 8 ప్లేట్లు అందిస్తాము. ఒక్కొక్క ప్లేటు 50 రూపాయలు. అంటే 5 నిమిషాలలో 400 సంపాదించేవాడిని. కానీ డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నానే కానీ నేను నా పిల్లలు కూడా అవి తిని చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాము. చేసిన తప్పును చెప్పుకొని మీలో కొంతమందిలో అయినా మార్పు రావాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ తప్పుకు శిక్ష అనుభవిస్తూ 8,000 జీతానికి ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను మూసేసి ఇలా నిజాలను మనకు చెప్పి కనీసం మనలో కొందరైనా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని మనసారా కోరుకుంటున్నాడు దినేష్. థ్యాంక్ యూ. మీ పద్మజ.